మీకు అందరికీ గుర్తుంటుంది, మార్చిలో ఈ సంవత్సరంలో మార్చ్ 17వ తేదీ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టా ఇదే స్పాట్లో. ఆ ప్రెస్ మీట్లో నేను క్లియర్గా కాకినాడ డీప్ సీ పోర్ట్ గురించి, కాకినాడ సెజ్ గురించి ఆ రోజు వచ్చిన వార్త, ఆ రోజు ఆ ప్రెస్ మీట్ వార్త, పేపర్లో వచ్చిన వార్త క్లియర్గా ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఏమని చెప్పింది? జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు, జేబు దొంగ అని క్లియర్గా మేము చెప్పాం. పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే డబ్బు సంపాదించే కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డికి వాటా కావాలని, ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళాలని ఆ రోజే మేము చెప్పాం. కానీ మా మాట ఎవ్వరూ నమ్మల. కానీ ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఈరోజు ఏకంగా సిఐడి ఛార్జ్ షీట్ పెట్టింది. ఎవరి మీద పెట్టింది, ఎందుకు పెట్టింది, కాకినాడ సెజ్ ఏంది, కాకినాడ డీప్ సీ పోర్ట్ ఏంది అనే రెండు విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ డీప్ సీ పోర్ట్. కాకినాడ సెజ్ 8,320 ఎకరాలు. ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ. పెద్ద ఏరియా. వన్ ఆఫ్ ది, నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఎందుకంటే ధనవంతుడు, ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భూములు ఎంతుంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 28, 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి 2012లో కాకినాడ సెజ్కి 8,320 ఎకరాలు ఇచ్చింది. దిగారు జనాలు, పందులు, చిన్న పంది, పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది. పెద్ద పందులు ముసిలి పందులు అయిపోయినాయి అని చిన్న పందులన్నీ రూట్లోకి వచ్చినాయి. ఈ చిన్న పందులు? విక్రాంత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి. ఎవరి శరత్ చంద్రారెడ్డి? మన పొట్టోడు వియంకుడు అన్న. ఏ పొట్టోడు? పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న. ఇదే శరత్ రెడ్డి తీహార్ జైల్లో 6 నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్లో. ఇంకెవరు? ది గ్రేట్ విజయసాయి రెడ్డి, ఎంపీ. పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ, ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు ఆ కేవీ రావు గారిని. కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని. ఆ కేవీ రావుని ఇంటికి రమ్మన్నారు. ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం. ఓకే, కాకినాడ సెజ్ 320 ఎకరాలు ఎంతకు కొన్నారో తెలుసా? వాటా కేవీ రావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 2,011 ఎకరాలు, 4,011 ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు
12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీ రావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే? పొడుగైతే కాదు, లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి 1 ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు 1 కోటి రూపాయలకి ఇస్తావా? లేదు తాడేపల్లిలో నీ కొంప 1 కోటి రూపాయలకి నాకు ఇస్తావా? లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాద్లో 1.5 ఇళ్ళు, 1.5 ఎకరా ఇళ్ళు ఉంది, 55,000కి నాకు ఇచ్చేస్తావా? 60,000 వేసుకో. మీరు బెదిరించకపోతే, మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా 4,000 ఎకరాలు 12 కోట్లకి ఇస్తాడా అని మేము అడుగుతున్నాం. సరే, ఆ 12 కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు. దీనికి పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా? మీరు బిత్తరపోతారు. చెక్ పేమెంట్ చేశారు. ఏది? 2020లో అగ్రిమెంట్ చేసుకొని 31/3/2021 అంటే 6 నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా 12 కోట్లకి? ఏందయ్యా ఈ ఆశ్చర్యం అని అడుగుతున్నాం. అసలు ఏమి జరుగుతుంది? 12 కోట్లు 4,000 ఎకరాలు తీసుకోవడం ఏంది? 12 కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఏంది? ఆ చెక్ జూన్లో వేసుకోమని మార్చి డేట్ వేసి జూన్లో పేమెంట్ చేయడం ఏంది? 6 నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు 6 నెలల తర్వాత చెక్ క్లియర్ చేసిస్తారా 12 కోట్లకి? ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. చెప్పండి. ఈరోజు సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా, మీ ఆస్తులు ఇస్తారా మాకు? 6 నెలలు చెక్ వేసి ఇస్తే మీ ఆస్తి మాకు రాసి ఇచ్చేస్తారా? ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అంటే ఏదైనా కంపెనీ డబ్బులు సంపాదిస్తుందంటే ఆ కంపెనీని కైవల్సం చేసుకోవాలి. ఆ కంపెనీ కైవల్సం చేసుకోవాలంటే బెదిరించాలి, ఇంటికి పిలిపించాలి, వాడు చెప్పినట్టు వినండి. విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ముందర కేవీ రావుకి చెప్పింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం, రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఈజ్ ఎ కన్సల్టెంట్. ఈ రోహిత్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఐఐఎంలో చదివాడు. ఆయన ప్రొఫైల్, రోహిత్ చతుర్వేది ప్రొఫైలు ఆల్మోస్ట్ 25 పేజీలు ఉంది. ఇది కూడా నేను ప్రెస్కి పంపిస్తాను. ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంట్, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నాడు, క్రిసల్లో పనిచేశాడు, కేపీఎంజీలో కన్సల్టెంట్గా పనిచేశాడు, ఎస్ఆర్ పోర్ట్స్లో పనిచేశాడు, ఈజిప్ట్, తమిళనాడు, కండ్లా పోర్ట్, టాంజానియా, ఐఆర్సిటిసి, వీళ్ళ వరల్డ్ బ్యాంక్, నమీబియా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, విశాఖపట్నం పోర్ట్. ఈయన కాకినాడ సెజ్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇంత రినౌండ్ ప్లేయర్ కన్సల్టెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఏమనిచ్చాడు రిపోర్టు?
ఏమనిచ్చాడంటే మొత్తం కాకినాడ సెస్ గురించి మొత్తం రాస్తూ ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ తీస్తే మీ కళ్ళు జిర్యలంటాయి మనకి. 8,230.48 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా రేటు 50,24,000 రూపాయలు. ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్ రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యుయేషన్ వచ్చి 50 లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు. అంటే 4,000 ఎకరాలకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో. 4,135 కోట్ల రూపాయలు. అంటే కేవీ రావు షేర్కి 2,000 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు ఈ 4,000 ఎకరాలకి. అంటే 2,000 కోట్ల 2,000 ఎకరాలకి 12 కోట్లు ఇస్తారా? 2,000 కోట్లకు గాను. ఈరోజు నేను అడుగుతున్నా, ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతున్నాం. ఇది బెదిరించడం కాదా? ఇది గన్ను పెట్టుకొని లాక్కోవడం కాదా? ఏమంటారు? 2,000 కోట్ల ఎస్టిమేషన్ వేసిన 2,000 ఎకరాలకి మీరు ఎంత తీసుకుంటారు? 12 కోట్లకు తీసుకుంటారా? 2,000 కోట్లు ఎక్కడా, 12 కోట్లు ఎక్కడా అని మేము అడుగుతున్నాం. ఇది బెదిరించడం కాకపోతే ఏంది అని అడుగుతున్నాం. సరే, దీనికైనా పేమెంటు ఆ 12 కోట్లు దాని అమ్మబడరే రే 2,000 కోట్ల భూమి 12 కోట్లకి దొబ్బేశారు కదా. పేమెంట్ ఇలేర్రే, పేమెంట్ ఇర్రే, అది కూడా స్పాట్లా 6 నెలల తర్వాత ఇస్తారా? 2,000 కోట్ల రూపాయల భూములు 12 కోట్లకి తినేసి 12 కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్కు 6 నెలల తర్వాత బ్యాంకులో వేయమంటే అప్పుడు క్యాష్ అవుతుందా? ఏమంటారు? ఇది దోపిడీ అంటారా, దొంగతనం అంటారా, 429 అంటారా, ఏమనాలి? ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది? జగన్మోహన్ రెడ్డి హస్తం లేదా? లేకపోతే ఎవడైనా పిచ్చిన కొడుకు ఈ ప్రపంచంలో 2,000 కోట్ల రూపాయలు ఆస్తిని 12 కోట్లకి ఇస్తాడా? ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం. సరే, సో ఇక్కడ 1,900 కోట్ల ప్రాఫిట్ వచ్చేసింది. సరే, కాకినాడ సీపోర్ట్కి వస్తాం. కాకినాడ సీపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఈ 4 బ్రోకర్లు ఎవరు? వైవి సుబ్బారెడ్డి కొడుకు, పెద్ద బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి, చిన్న బ్రోకర్ శరత్ చంద్రారెడ్డి, మీడియం సైజ్ బ్రోకరు మన పొట్టి సారాయిరెడ్డి. ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు బాగా గుర్తుంది కదా. మనం ఎన్నోసార్లు ఆదాన్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకున్నాం. దొంగ సారా వ్యాపారం చేసి మనం వాళ్ళ డైరెక్టర్ లెవెల్లో కూడా, అది కూడా అరబిందో కంపెనీదే. ఆ శరత్ రెడ్డే, ఆ అరబిందో శరత్ రెడ్డే ఈ శరత్ రెడ్డి. వీళ్ళు ఏం చేశారంటే కాకినాడ డీప్ సీ పోర్ట్ అనే కేవీ రావు గారి డీప్ సీ పోర్ట్, అది ఒక పోర్ట్ కాదు, 2 పోర్ట్లు. మీరందరూ కాకినాడ సీ పోర్ట్ ఒకటే అంటున్నారు. కాకినాడ సీ పోర్ట్ ఒకటి, కళింగ ఇంటర్నేషనల్ పోర్ట్ ఒకటి. దాంట్లో కూడా వీళ్ళకి షేర్స్ ఉన్నాయి. ఈరోజు కాకినాడ సీ పోర్ట్ ఒక్కటే 451 కోటి నుంచి 530 కోట్ల రూపాయలు యావరేజ్ ఎర్నింగ్స్ ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్. అదే కాకుండా ప్రీవియస్గా ఆ కంపెనీ బిఫోర్ ట్యాక్సెస్ 290 కోట్ల నుంచి 330 కోట్ల వరకు సంపాదించింది. అంటే ఆదాయం, బిఫోర్ ట్యాక్సెస్ వచ్చిన ఆదాయం యావరేజ్ చూసుకుంటే 350 crores ఒక సంవత్సరానికి సంపాదించిన పోర్ట్ అది. ఈరోజు మేము అడుగుతున్నాం, అంత బ్రహ్మాండంగా జరుగుతున్న పోర్టు ఎవడైనా షేర్లు అమ్ముకుంటాడా? లాస్లో ఉండే కంపెనీని మనం షేర్లు అడిగితే లాస్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు.
నష్టాల్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు, కానీ బ్రహ్మాండంగా లాభాల్లో ఉండే కంపెనీ ఎవడు కూడా తక్కువ రేటుకి అమ్మడనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, బాగా ఆలోచించండి మీరందరూ. కాకినాడ డీప్ సీ పోర్ట్ని కైవల్సం చేసుకునేదానికి ఎంత మోసం చేశారో కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఏమయ్యా, కాకినాడ డీప్ సీ పోర్ట్ మీకు కావాలనుకున్న తర్వాత వెంటనే రంగంలోకి శ్రీకాంత్ రెడ్డి దిగుతాడు, శరత్ రెడ్డి దిగుతాడు, కేవీ రావుని బెదిరిస్తారు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు. అసలు గవర్నమెంట్ పట్టించుకోదు ఆ పోర్ట్ని, ఏమడిగినా లేవంటాయి. ఆ మాయన ఒక కంపెనీని దింపుతారు, ఒక ఆడిటర్ని దింపుతారు, ఇంకొక పెద్ద బ్రోకర్ ఆడిటర్ వాడు పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనే ఒక కంపెనీ చెన్నై నుంచి వస్తుంది. ఆడిటింగ్ మొదలు పెట్టద్ది, మొత్తం లెక్కలు చూస్తారు. 20 రోజుల లోపలే ఇంకో కంపెనీ వస్తుంది. ఏం దాని పేరు? క్రాల్ ఇండియా, ముంబై నుంచి. అంటే ఒకే కంపెనీని ఆడిట్ చేసేదానికి 2 కన్సల్టెంట్లు 28 రోజులు తేడాలో 28 రోజులు వాడు ఒక సైడ్ చేస్తున్నాడు, వీడు ఒక సైడ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కాగితాలు నలిపి తిని చదివి 1,000 కోట్ల రూపాయలు కట్టాలి గవర్నమెంట్కి అన్నారు. ఎంత? 1,000 కోట్లు. యాడ్ నుంచి కడతాడు కేవీ రావా? 1,000 కోట్ల రూపాయలు నువ్వు గవర్నమెంట్ కట్టాలి. నువ్వు గవర్నమెంట్ కట్టకపోలేని పరిస్థితుల్లో మేము కేసులు పెడతాం, లేదంటే ఆ వాటా మాకిచ్చేసేయి. సరే, అక్కడికి ఆగిందా? లేదు. షిప్పింగ్ ఏజెంట్లు ఎవరు? పోర్ట్లో పనిచేసే షిప్పింగ్ ఏజెంట్లు ఉంటారు. ఏ కంటైనర్ పోవాలన్నా, ఏ కంటైనర్ రావాలన్నా దాన్ని హ్యాండిల్ చేసేది షిప్పింగ్ ఏజెంట్లే. ఆ షిప్పింగ్ ఏజెంట్ల మీద కూడా భయపడ్డారు. వాళ్ళ కాగితాలన్నీ అడిగారు, వాళ్ళ లెక్కలన్నీ అడిగారు. బోత్రా షిప్పింగ్, శరత్ షిప్పింగ్, బెలేర్ లాజిస్టిక్స్ వీళ్ళని కూడా బెదిరించారు. వీళ్ళ కాగితాలన్నీ లాక్కున్నారు. అన్నీ ఎందుకు చేశారో తెలుసా? అన్నీ ఏ విధంగా ఆ పోర్టు, ఆ షేరు, కేవీ రావు వాటా 41% అమ్మే వరకు గొంతు మీద కత్తి పెట్టి వీళ్ళు తీసుకున్నారనే విషయం మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా. సరే, ఇది బాగుంది. అసలు విషయానికి వస్తాం, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను 5-6 సార్లు చెప్పేశాను కాబట్టి. సో విల్ కమ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈరోజు మీ ఇళ్ళు అమ్మాలంటే, మీ ఇళ్ళో నా ఇళ్ళో ఎవరైనా ఇళ్ళు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా, కొనుక్కునేవాడు చెప్తాడా? నీ రేటుకి, నాకు నచ్చిన రేటుకి నా ఇళ్ళు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు, ఇష్టం లేకపోతే కొనవు, అంతే కదా. మీ ఇళ్ళు అమ్ముకుంటే ఎదుటాడు 5 రూపాయలు అంటే ఇచ్చేస్తావా? 1 కోటి రూపాయలు ఇళ్ళున్నాయి, ఇవి కదా. నాకు నా ఇల్లు విలువ ఇంత, ఈ విలువ నాకు ఇస్తేనే నేను నా ఇల్లు నీకు అమ్ముతానని చెప్తాం. ఈరోజు నేను చెప్తున్నాను, కాకినాడ డీప్ సీ పోర్ట్లో 41% అమ్మేదానికి అరబిందో వాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు. అంటే వాడు ఏ రేటు చెప్తే అదే, ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు, ఈడే వాడిని కన్సల్టెంట్గా పెడతాడు. అరబిందో గాడు, వాడు శరత్ గాడు, వాడే రేటు చెప్తాడు, ఈ రేటుకైతే మనం మీరు తీసుకోవచ్చు అని. సరే, ఎంత? 494 కోట్ల రూపాయలకి షేర్లు, ఒక్కొక్క టోటల్ షేర్స్ 41% షేర్స్ వచ్చి 494 crores వీళ్ళు ఫిక్స్ చేశారు. కేవీ రావు నా వల్ల కాదు, ఇది చాలా తక్కువ అన్నాడు. ఇస్తావా పోర్టు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కత్తి గొంతు మీద పెట్టి 494 కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు, ప్రాఫిట్లో ఉండే పోర్టు, విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, మీకు మీ వాల్యుయేషన్, అసలు వాల్యుయేషన్ కూడా చూపిస్తాను నేను. మీరు ఆ షేరు
494 కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో, ఎప్పుడు షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోయిందో, 1000 కోట్ల రూపాయలు వేసిన ఫైను, కట్టాల్సిన డబ్బులు 8 కోట్లు వెళ్ళిపోయింది. 1000 ఎక్కడ, 8 కోట్లు ఎక్కడ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కరెక్టా? అప్పటికి ఈ శ్రీకాంతం వీళ్ళందరూ ఎవరు, పీకేఎఫ్, శ్రీధరన్, సనాతనం ఎలా ఒప్పుకున్నారు అని మేము అడుగుతున్నాం కన్సల్టెంట్ని. అసలు మెడ్రాస్ నుంచి కన్సల్టెంట్లు ఇక్కడికి రావడం ఏంది? ఆంధ్రాలో కన్సల్టెంట్లు లేరా? ఏపీ గవర్నమెంట్ ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయించలా? ఏం గవర్నమెంట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆడిటర్లు లేరా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆడిటర్లు ఉన్నారా లేరా? ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెన్నై నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది? ఎందుకంటే విజయసాయి రెడ్డి చెన్నైలోనే అతను ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా, పనికి మాలిన చార్టర్డ్ అకౌంటెంట్గా అక్కడ ఉండేవాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీరు చెన్నై నుంచి చార్టర్డ్ అకౌంటెంట్లు తీసుకొని వస్తారు, ముంబై నుంచి తీసుకొని వస్తారు, కానీ ఆంధ్ర వాళ్ళని మాత్రం తీసుకురారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అదే రాజీవ్ చతుర్వేది, అదే కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది, ఆయన కాకినాడ డీప్ సీ పోర్ట్ మీద ఒక వాల్యుయేషన్ వేశాడు. దీంట్లో ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే ఇది టెక్నికల్, మీకు అంత నచ్చకపోవచ్చు. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనే ఒక సిస్టము, కంపారబుల్ మార్కెట్ మల్టిపుల్ అప్రోచ్ అనే 2 విధానాలుగా జనరల్గా ఒక ఫర్మ్ వాల్యుయేషన్ చేస్తాం. ఎనీబడి ఎవరైనా ఒక కంపెనీ కొనాలంటే ఈ 2 విధానాల్లో వాల్యుయేషన్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన వాల్యుయేషను, యావరేజ్ వాల్యుయేషన్ 6,123 crores ఆ కంపెనీ వాల్యుయేషన్. యావరేజ్ 6,048 crores రెండో వాల్యుయేషన్. అంటే కేవీ రావు కేఎస్పిఎల్ 41% స్టేక్ వచ్చి 2,689 కోట్ల రూపాయలు, 2,689 కోట్ల రూపాయల షేర్ని మీరు 400కి దొబ్బేస్తారా? 494 కోట్లకు తీసుకుంటారా? 2,689 కోట్ల షేర్ని. ఈరోజు నేను అడుగుతున్నా, సరే అది కూడా ఒప్పుకుంటా, కేవీరావు పిచ్చోడు కాబట్టి, కేవీరావు విషయం తెలియదు కాబట్టి, కేవీరావు అమాయకుడు అనుకో మీరు చెప్పే వాదనలో. సింపుల్ పాయింట్, ఈరోజు ఆ మీరు పెట్టిన 496 కోట్లలో ఆల్రెడీ లాస్ట్ ఇయరే మీకు 380 కోట్లు వెనక్కి వచ్చేసింది కాకినాడ డీప్ సీ పోర్ట్ నుంచి. డివిడెండ్ అయితే ఏమి, ఐసీడీలు అయితే ఏమి, బెదిరించి ఐసీడీలో అరబిందో కంపెనీ తీసుకుందనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ఆ ఐసీడీలు ఏ ఇచ్చారు, ఎంతెంత అరబిందోకి ఇచ్చారనే విషయం కూడా మేము బయట పెడతాం. 380 కోట్లకి లాస్ట్ ఇయర్ మీరు పెట్టిన 494 కోట్లకి ఆల్రెడీ మీకు ఇంకొక 100 కోట్లు వచ్చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేసినట్టు. అది కాకుండా కూడా ఐసీడీ డిపాజిట్లు మీరు కాకినాడ డీప్ సీ పోర్ట్లో ఆ కంపెనీ నుంచి మీరు ఐసీడీలు తీసుకున్నారనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, అసలు ఈ ఎఫ్ఐఆర్లో A1గా ఉండాల్సింది ఎవరు? విక్రాంత్ రెడ్డి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈరోజు A1గా ఉండాల్సింది. ఈ విషయం నేను సిఐడి డిపార్ట్మెంట్కి, డిఐజీ గారికి, డీజీపీ గారికి అందరికీ నేను మనవి చేస్తున్నా. కర్త క్రియ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి
అండ లేకపోతే కేవీ రావు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వెంటనే ఎఫ్ఐఆర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 కింద నమోదు చేయాలి. ఎందుకంటే జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్లో బయట కాదని కూడా నేను మనవి చేస్తున్నా. 1000 కోట్లు 8 కోట్లు అయిందంటే, ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ విధంగా అయిందనే విషయం మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1గా ఈ కేసులో ముద్దాయి వేసి వెంటనే అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తీసుకురావాలని కూడా ఈరోజు మేము డీజీపీ గారిని కోరుతున్నాము. ఇంకొక విషయం కూడా, ఇట్ ఈస్ నాట్ ఏదో డబ్బులు కంపెనీలు కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రియలిస్ట్ని మనం రమ్మంటే వణికిపోతున్నారు భయంతో అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఎవరినైనా పెద్ద కంపెనీ వాళ్ళకి రాండి అంటే మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, భయము. ఈ విధంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కత్తులు గిత్తులు బెదిరింపులు డబ్బులు. మేము ఇక్కడ ఈ ఊరంటేనే ఆఖరాకి పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చేదానికి సిద్ధంగా లేరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బతిమలాడాల్సి వస్తుంది. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్ట్ని బతిమలాడే పొజిషన్లో మేము ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మేము రాము లేదు, మారిపోయింది, ఇక్కడ స్వేచ్ఛ ఉంది, రాండి మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, నెలలు వద్దు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏ విధంగా జరిగింది మేము ఎప్పుడో చెప్పాం. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వీళ్ళు మళ్ళీ రకరకాలుగా కోర్టులకు పోయి సుప్రీంకోర్టుకు పోయి ఈ నాటకాలన్నీ లేకుండా వెంటనే దీన్ని క్లోజ్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలని కూడా నేను డీజీపీ గారిని మనవి చేస్తున్నా. ఎందుకు పెట్టాలి? ఒక ఇండస్ట్రియలిస్ట్ తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతే మిగతా ఫ్యాక్టరీలు పెట్టుకునేవాళ్ళు, మిగతా ఇండస్ట్రీస్ పెట్టుకునేవాళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్? కేవీ రావు సైలెంట్గా ఎన్ని రోజులు ఎందుకున్నారు? కేవీ రావు సైలెంట్గా ఉండేడు కాబట్టే భూమి మీద ఉన్నాడు. కేవీ రావు సైలెంట్గా లేకుండా అని బాగుంటే అని కంప్లైంట్ వేసుంటే ఈరోజు దాన్ని ఏమంటారు, 3వ సంవత్సరం దినం ఏమంటారా, మూడో వర్ధంతి చేసుకునేవాడు. కేవీ రావు తెలివిగల్లోడు కాబట్టి, ప్రాణం మీద ఆశ ఉండింది కాబట్టి, బతకాలని ఉండింది కాబట్టి అన్నీ మూసుకొని, అన్ని పైన కింద అన్నీ మూసుకొని గమ్ముగా ఉండేడు కాబట్టే ఈరోజు కేసు పెట్టగలిగాడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం, ఈరోజు సాక్షి చూస్తుంటే నవ్వు వచ్చింది. మా పొట్టోడు ఫోటో వేసి తెలుగు సినిమా మసాలా స్క్రిప్టు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ పై విజయసాయిరెడ్డి, కేవీ రావు బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు నేను ఒకటి అడగతా, అరే బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంది? నీ ఆస్తి అంతా నువ్వు ₹1,00,00,000 ఆస్తి రూపాయికి ఇచ్చేస్తారే నాకా? ఇస్తావా? నువ్వు ఇస్తావా? మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? అంటే ₹1,00,00,000 ఆస్తి రూపాయికి ఇచ్చేస్తా. నీ కొంప రాసిచ్చి హైదరాబాద్లో చెక్ పంపిస్తా, 6 నెలల తర్వాత వేసుకొని నేను కొంటా నీ ఆస్తి, కానీ 6 నెలల తర్వాత రూపాయికి. ఇవన్నీ మాటలు కాదు. కాకినాడ ఇదిగో ఇంకొకటి, అంతా బాబు కుట్ర, డబ్బులు తినేది మీరు, కుట్ర మాత్రం బాబుది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఒక పోర్టు సక్సెస్ఫుల్గా నడిపే పోర్టుని కూట్నీళ్ళకి నయాళ్ళార కూట్నీళ్ళకి కొనేశారు మీరు. కూట్నీళ్ళకి కొని అది బాబు కుట్ర, బాబు గారికి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం. ఈరోజు కేవీ రావు వచ్చి ఈ విధంగా బెదిరించారని చెప్పారు కాబట్టే ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినా కానీ నాకు మాత్రం ఒక నమ్మకం ఉంది, ఇది కాకపోయినా తొందరలో వేరే కేసులో నువ్వు డెఫినెట్గా జైలుకి పోతావని కూడా నేను మనవి చేస్తూ, ఇంకేమన్నా ఉన్నాయా?
కేవీ రావు అదృష్ట వాటా. ఓకే, ఐ జస్ట్ రిపీట్ ద క్వశ్చన్, మీకు వినిపించిందో లేదో. వాటా లాక్కునే వాళ్ళు 41% లాక్కుంటారు. 41% ఎందుకు లాక్కుంటారు? 51% లాక్కుంటారు కదా అంటారు మన జర్నలిస్ట్ సోదరులు. ఈరోజు మేము అడుగుతున్నాం, కేవీ రావు అదృష్టవంతుడు. ఆ కేవీ రావుని ఆ వెంకటేశ్వర స్వామి కరుణించాడు. ఆ 48% ఎక్కడుందో తెలుసా? ఇక్కడ లేదు. 48% అమెరికన్ సిటిజన్స్ దగ్గర ఉంది, అమెరికా కంపెనీస్లో ఉంది, అమెరికా నేషన్లోనూ ఉంది. ఆ అమెరికాలో 48% ఉంది కాబట్టే ఈరోజు ఇంకా కేవీ రావు ఆ కంపెనీలో ఉన్నాడు. లేకపోతే కాకినాడ డీప్ సీ పోర్ట్ గేట్ కాడ పెట్టించుండేవాడు, మంచి యూనిఫారం వేసి. జగన్మోహన్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి వస్తే సెల్యూట్ కొడతా. ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కేవీ రావు అదృష్టం, కేవీ రావుకి దేవుడు చేసిన మేలు ఆ 48% అమెరికాలో ఉండడం. అది అమెరికాలో ఉంది కాబట్టి, వాళ్ళ మీద గన్ను పెట్టలేం కాబట్టి, వాళ్ళ కత్తితో బెదిరించలేము కాబట్టి ఈరోజు ఆ షేర్ని కాపాడుకోగలిగాడు కేవీ రావు. అతని అదృష్టం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. యా, ఎనీథింగ్ ఎల్స్? యా, మర్చిపోయినా. యా, దట్స్ సో ట్రూ. ఓకే, ఇప్పుడు ఈ షేర్ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు వాస్తవంగా చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయి? అసలు ఈ షేర్ ట్రాన్స్ఫర్ తప్పు, ఈ షేర్ ట్రాన్స్ఫర్కి అసలు ఇదే లేదు, పెట్టేదానికి లేదు, చేసేదానికి లేదని మేమనలా. అది చెప్పింది యాక్సిస్ బ్యాంకు. యాక్సిస్ బ్యాంకు ఒక లెటర్ రాసింది. ఎక్కడో పెట్టాను. యాక్సిస్ బ్యాంక్ ఒక లెటర్ రాసింది, ఇదిగోండి. యా, గాట్ ఇట్. ఏమని రాసింది? ప్లీజ్ నోట్, a letter dated April 25, 2021. Please note that Axis Bank has not accorded approval for the same transfer, share transfer. However, it seems that the company has effected the change in shareholding without Axis Bank approval. The purported transaction is material and a serious breach of sanction terms and qualifies as an incidence of early warning signal, EWS. Axis Bank ఒక EWS ఇష్యూ చేసింది, ఎర్లీ వార్నింగ్. ఎవరికి? KSPL కి. ఈ షేర్ హోల్డింగ్ మేము ఒప్పుకోం, ఈ షేర్ హోల్డింగ్ తప్పు, ఇది చేసేదానికి లేదు, ఇది చట్ట విరుద్ధం అని యాక్సిస్ బ్యాంక్ ఒక లెటర్ ఇచ్చింది. అయినా కూడా లెక్క చేయకుండా ఈరోజు అన్ని షేర్ ట్రాన్స్ఫర్లు జరిగిపోయినాయి. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు ఉండాలి. ఇది ఇంకొకసారి ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదు. ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు, ఎవరైనా పవర్లో ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి వచ్చే ఇండస్ట్రీస్కి సెక్యూరిటీ లేకపోతే ఎవరు వస్తారు, ఎందుకు రావాలా అనే విషయం మనమందరం గుర్తుపెట్టుకోవాలి. దీని మీద వెంటనే యాక్షన్ ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్దాయి నంబర్ 1గా వేయాలి. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్లో నడిపిన బ్రోకర్ నాయాళ్ళు 2-3 ఉన్నారు. ఒకడు ధనుంజయ రెడ్డి, ఒకడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ యదవల్ని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎనీథింగ్ ఎల్స్ నా? ఏమైనా ఉన్నాయా? ఓకే.